విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దుర్ఘటన బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ గారు అక్కడ కాస్త అహంకారంతో మాట్లాడి పెద్ద ఎత్తున నిన్నటువంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఒక మంత్రి అయ్యుండి ఇంత అహంకారమా? వాళ్ళు ₹1 పరిహారం ఇవ్వాలని అడిగితే సర్ది చెప్పాల్సింది పోయి వాళ్ళకేం ఎంతైనా అడుగుతారు, వాళ్ళదేం పోతుందని మాట్లాడడం ఏంటి? అక్కడ కార్మిక సంఘాల నాయకులు వస్తే మీ కుటుంబాల వాళ్ళు చనిపోలేదు కదా ఎందుకు అరుస్తున్నారంటూ వాళ్ళతో గొడవ దిగడం ఏంటి? ఇంత అహంకారం ఎందుకు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు దీని నుండి డైవర్ట్ చేయడానికి ఏమో కానీ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఒక వీడియోని కూడా ఆయన జత చేశారు. అదేంటంటే మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, బాగా గమనించండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అనుకూలమని పేరున్న TV5 ఛానల్లో కూర్చొని, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని కాదు, బిఆర్ నాయుడు గారు చెప్పారు, అది మాకు తెలుగుదేశం పార్టీ ఛానల్ అని, ఆ ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మీద ఒక అసత్య ఆరోపణ చేశారు. తాను సీఎస్ గా ఉన్నప్పుడు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన 33,000 ఎకరాలు స్వాధీనం చేసుకొని అక్కడ మనం రాజధాని పెడతామంటూ ప్రతిపాదించారు అంటూ చెప్పారు. దీన్ని పట్టుకొని ఆ వీడియోను ఈ రోజు పోస్ట్ చేసిన నారా లోకేష్ గారు, ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇలా భూమి తీసుకొని అక్కడ రాజధాని పెట్టాలి అనుకున్న మీరు క్షమాపణ చెప్పి బెంగళూరుకు వెళ్ళండి అంటూ కామెంట్ కూడా చేశారు నారా లోకేష్ గారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేసిన వ్యాఖ్యలకు అంత విలువ ఉంటుందా? నిజంగానే ఎల్వి సుబ్రహ్మణ్యం బాధ్యతాయుతమైన వ్యక్తి, కరెక్ట్ పర్సన్ అయితే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నిజంగా 33,000 ఎకరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ భూమిని తీసేసుకొని అక్కడ రాజధాని పెట్టేద్దామని చెప్పింటే వెంటనే బయటకు వచ్చి చెప్పాలి కదా, ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ఘోరానికి తలపెట్టబోతున్నారు అని చెప్పాలి కదా. సరే, సర్వీస్ లో ఉన్నారు, ఉద్యోగి కాబట్టి బయటకు చెప్పలేకపోవచ్చు. ఆ రోజు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇదే TV5 ఉన్నాయి కదా, వాళ్ళ చెవుల్లో చెప్పొచ్చు కదా, చాలా ఘోరం జరిగిపోతుంది, 33,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి తీసేసుకొని రాజధాని పెట్టాలనుకుంటున్నారు, దీన్ని పబ్లిక్ లో తీసుకెళ్ళని చెప్పేవారు కదా, చెప్పి ఉండేవారు కదా. ఎందుకు చెప్పలేదంటే ఇలాంటి ఒక అభూత కల్పన, ఒక పచ్చి అబద్ధాన్ని సృష్టించవచ్చు అన్న ఆలోచన ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి వచ్చి ఉండకపోవచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత TV5 ఛానల్లో కూర్చొని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాతో గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నారని చెప్తున్నారు. అలా తాను అన్నప్పుడు వెంటనే చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి చెబుతున్న ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు విలువ ఉంటుందా? పైగా జగన్మోహన్ రెడ్డికి ఎల్వి సుబ్రహ్మణ్యంకు మధ్య ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాగానే చాలా గౌరవప్రదంగా ఎల్వి సుబ్రహ్మణ్యం పిలిచి, అన్న మీరే నడిపించాలి, మీరు సీనియరు, ఈ రాష్ట్రాన్ని మీరే ముందుండే నడిపించాలి నాతో పాటు అని చెప్పారు. అంత గౌరవంగా అలాంటి మాటలు మాట్లాడితే దాన్ని అలసగా తీసుకొని ఎల్వి సుబ్రహ్మణ్యం ఏం చేశారు? ప్రధానికి అడ్డుపుల్ల వేయడం, చివరకు వైద్య శాఖలో, విద్యాశాఖలో సంస్కరణలకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడితే అందుకు అవసరమైన టీం కు పలానా అధికారులు బాగుంటుందని అధికారులు చెప్తే ఆ అధికారుల పోస్టింగ్లు కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం ఇవ్వకుండా అడ్డుపడ్డారు. దాంతో జగన్మోహన్ రెడ్డి మొత్తం తన పరిపాలనను మొత్తం స్తంభింపజేసేలాగా ఈ సీఎస్ ప్రతి నిర్ణయానికి అడ్డుపడుతున్నారన్న ఉద్దేశంతో ఒక ఫైన్ మార్నింగ్ ఆయన బదిలీ చేసేశారు. ఆ కోపం ఎల్వి సుబ్రహ్మణ్యం గారిలో సహజంగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు నుండి ఆయన ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, ఇవన్నీ కొందరు IASలతో కలిసి మాట్లాడారు. కానీ ఈ రోజు అంతకు మించి డబల్ అప్పులు చేసేస్తుంటే మరి మాట్లాడటం లేదే. అంటే ఏంటి? ఇవన్నీ వ్యక్తిగత ద్వేషాలతో, వ్యక్తిగత కసితో, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ద్వేషంతో ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేశారనేది క్లియర్ గా ఇక్కడే అర్థమైపోతుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి కాబట్టి అలా వదిలేశారు. అదే నారా లోకేష్ గారు ఇలా 33,000 ఎకరాలు తీసుకొని అక్కడ ఏదో చేసేద్దామని చెప్పారు అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పి ఉంటే ఈ పాటికి నారా లోకేష్ గారు 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని చెప్పి వేసి ఉండేవారు కూడా. ఆ రోజు నన్ను బదిలీ చేశాడు కదా, అందుకు ప్రతీకారం తీర్చుకోవాలి, అతని కెరీర్ ని దెబ్బ కొట్టాలి అన్న విధంగా ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం తనకు వచ్చిన ఒక ఆలోచనని, ఒక అబద్ధాన్ని పబ్లిక్ లోనికి రుద్దారు. అది పచ్చి అబద్ధమే. నిజమై ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఒక రాష్ట్రానికి సీఎస్ గా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, కార్మికుల ప్రయోజనాల్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద కూడా ఉంటుంది కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆలోచన చేసి ఉంటే బయటికి చెప్పాలి కదా, అడ్డుకునేందుకు ఆ రోజైనా కనీసం నిజంగా చెప్పి ఉంటే TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడుకు లీక్ ఇచ్చి ఉండేవారు. ఎప్పుడు తనను సీఎస్ పదవి నుంచి తీసేసిన మరుసటి రోజైనా చెప్పి ఉండేవారు. చెప్పలేదు కదా. అంటే అప్పుడు రాలే ఇలాంటి ఆలోచన. ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఫైన్ మార్నింగ్ ఇలా కూడా జగన్మోహన్ రెడ్డి మీద బురద ఎందుకు చల్లకూడదు అన్న ఆలోచన వచ్చినట్టుగా ఉంది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అది చెప్పారు. దాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు నారా లోకేష్ గారు క్షమాపణ చెప్పాలి అంటున్నారు. అసలు ఎందుకు వచ్చింది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక దుర్ఘటన జరిగి కార్మికులు చనిపోతే సారీ చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వం చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలోనే అక్కడ ఉద్యోగుల్ని సగానికి సగం తగ్గించేశారు. ఎందుకు తగ్గించారన్న దానికి సమాధానం చెప్పాలి కదా. నిపుణులైన 6,000 మంది కార్మికుల్ని, 6,000 మంది ఉద్యోగుల్ని కొన్ని నెలల క్రితమే తప్పించేశారు. ఈనాడు పత్రికలోనే రాశారు. మరి నిపుణులైన కార్మికులు, ఉద్యోగులు పోయిన తర్వాత ఇంకా ప్లాంట్ సమర్థవంతంగా ఎలా నడుస్తుంది? నాసి రకమైన మెటీరియల్ వల్ల ఈ పేలుడు జరిగిందని కూడా చెప్తున్నారు కదా. దాని మీద వివరణ ఇస్తున్నారా నారా లోకేష్ గారు? ఇవన్నీ ఏమీ చేయకుండా సింపుల్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారంటే ఇంకా అదేదో శిలాశాసనం అయినట్టు, సత్యమైనట్టు, సత్య చంద్రుడే చెప్పినట్టు ఫీల్ అయిపోయి ఆయన వీడియోని పోస్ట్ చేసి క్షమాపణ చెప్పి మీరు బెంగళూరు వెళ్ళాలి అని నారా లోకేష్ గారు చెప్పడం అంటే తన మీద విపరీతంగా జరుగుతున్న దాడి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుంటున్నట్టుగా ఉంది.